బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు టెక్నికల్ అనలిస్ట్ రేవంత్ చలమల ఉన్నారు. తనతో మాట్లాడదాం. నమస్తే రేవంత్. నమస్తే అండి. రేవంత్, రీసెంట్గా కొన్ని రిపోర్ట్స్ వచ్చాయి. సంవత్సరానికి 6,500 మంది మిలీనియర్లు భారతదేశం విడిచి విదేశాలకు వెళ్ళిపోతున్నారంట. ఎందుకు ఉన్న ఫలంగా భారతదేశం విడిచి విదేశాలకు వెళ్ళిపోవాలనుకుంటున్నారు? ఏంటంటే ఇక్కడ వాళ్ళ కంఫర్ట్స్కి వచ్చిన ఇబ్బందులు ఏమున్నాయంటారు అసలు? సార్, ప్రధానంగా మిలీనియర్స్ మన కంట్రీలో ఇయర్ బై ఇయర్ పెరుగుతూనే ఉన్నారు. అంటే నెంబర్ ఆఫ్ మిలీనియర్స్ అనే కౌంట్ కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పుడు మనకి అవుట్ఫ్లో కూడా కన్సిడరబుల్లీ ఎవ్రీ ఇయర్ అనేది జరుగుతూనే ఉంది. కొంతమంది హ్యాపీగా తీసుకునే విషయం ఏంటంటే లాస్ట్ ఇయర్ 7,500 వెళ్ళారు, ఇయర్ 6,500 వెళ్ళారు. కంపారిటివ్లీ తగ్గింది అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. దీనికి ఒక్క ఉదాహరణ చెప్తాను సార్. ఒక బకెటెడ్ వాటర్ ఉంది సార్, అందులో ఒక 50 మగ్గులు పడతాయి. మీకు 1-2 మగ్గులు వాటర్ బయటికి పోసినప్పుడు మీకేం ప్రాబ్లం అనిపించదు. అదే ఒక 10 మగ్గులు పోతే సగం ఖాళీ అవుద్ది, అదే ఇంకొంచెం పోతే మొత్తం ఖాళీ అవుతుంది. సో ఎప్పుడైనా కానీ ఎంత అవుట్ఫ్లో ఉందనేది కాదు సార్, తగ్గిందా పెరిగిందా కాదు, అసలు అవుట్ఫ్లో ఎందుకు ఉంది, ఎందుకు అసలు మన దగ్గర మిలీనియర్గా వాళ్ళు ఎదిగారు. మన దగ్గర మిలీనియర్స్గా ఎదిగిన వాళ్ళు మన దేశాన్ని వదిలి బయటికి వెళ్ళడానికి గల కారణాలు మొదటగా ట్యాక్సేషన్ సార్. దేర్స్ బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఇస్ ట్యాక్సేషన్. దాదాపుగా ఒక బిలినియర్ అంటే ₹1,00,00,000 పైన సంపాదన ఉన్న వాళ్ళకి ట్యాక్స్ విధానం వేరేగా ఉంటుంది. 35+ సెస్ దాదాపుగా 45% పే చేస్తారు సార్. అంటే వాళ్ళు ఒక మనిషి ₹1,00,00,000 సంపాదిస్తే 45 లక్షలు గవర్నమెంట్కి పే చేయాలి. అంటే నా సంపాదనలో నువ్వు నా సగ భాగస్వామివి. నువ్వు నా సగ భాగస్వామివై ఉండి నువ్వు నాకేం ప్రొవైడ్ చేస్తున్నావు, నువ్వు నాకు ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తున్నావు? ఒకటి, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. నెక్స్ట్ ప్రాబ్లం వాళ్ళకి ఫెసిలిటీస్, బెటర్ ఫెసిలిటీస్, బెటర్ ఎన్విరాన్మెంట్, బెటర్ వెదర్ ఎన్విరాన్మెంట్, ఇవన్నీ కూడా వాళ్ళకి అదర్ కంట్రీస్లో బెటర్గా ఉన్న ఆప్షన్స్ చూసుకొని కూడా వెళ్ళిపోతూ ఉంటారు. నెక్స్ట్ బెటర్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్, ఇదొక అడ్వాంటేజ్. 2, వాళ్ళ పిల్లల ఫ్యూచర్ పరంగా ఎడ్యుకేషన్ క్వాలిటీ గురించి కూడా జాబ్ బెటర్ ఆపర్చునిటీస్ గురించి కూడా, బెటర్ బిజినెస్ ఆపర్చునిటీస్ గురించి కూడా అదర్ కంట్రీస్ని ఆప్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి సెక్యూరిటీ, వాళ్ళ ఫ్యామిలీ సెక్యూరిటీ అయ్యి ఉండొచ్చు, వాళ్ళ ఎడ్యుకేషనల్ సెక్యూరిటీ, రకరకాల సెక్యూరిటీస్. బెటర్ గవర్నమెంట్ ఏ సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుందో అక్కడికి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఇట్లా రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయి. కానీ ప్రధానంగా మాత్రం ట్యాక్సేషన్. అంటే ఇప్పుడు ఈ ట్యాక్సేషన్ కోసం వెళ్ళిపోతున్నారని కూడా చదివాను. అంటే వేరే దేశాల్లో ట్యాక్సేషన్ లేదంటారా? అక్కడ సంపాదించే వాళ్ళు, అక్కడ బ్రతికే వాళ్ళు ట్యాక్స్లు కట్టకుండానే బ్రతుకుతున్నారంటారా? సార్, ట్యాక్సేషన్ అనేది ఏ ప్రభుత్వంలోనైనా కామన్గానే ఉంటుంది. ఎనీ కంట్రీ ట్యాక్సేషన్ ఇస్ మోస్ట్ కామన్. కాకపోతే ఎంత ఉంది అనేది. సార్, ఇప్పుడు మన భారతదేశంలో చెప్పాను కదా, మనకి ఎక్కువ సంపాదించే కొద్దీ ఇప్పుడు ఎక్కువ సంపాదించటం కూడా పాపమా నేను అని ఫీల్ అవుతారు వాళ్ళు. అంటే ఎక్కువ నేను సంపాదించానంటే ఎక్కువ నాలెడ్జ్ సంపాదించుకున్నా, నేను ఎక్కువ రెవెన్యూ జనరేట్ చేస్తున్నా, గవర్నమెంట్కి ఎక్కువ ట్యాక్సెస్ పే చేస్తున్నా, అండ్ నా కింద ఇంతమంది ఎంప్లాయీస్ని పోషిస్తున్నా, నేను ఇంత అడ్వాంటేజ్ ఇస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం నా మీద దాదాపుగా 45% డైరెక్ట్ ట్యాక్స్ వేస్తుంది, ఇండైరెక్ట్గా మళ్ళీ జీఎస్టీలు ఇతర పరిస్థితుల్లో వేస్తుంది. అంటే దాదాపుగా 50% నేను గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తున్నాను. నాకు బెటర్గా ఏం ఫెసిలిటీస్ ఇస్తున్నాయి? యుఎస్ కంట్రీ, యునైటెడ్ స్టేట్స్ ఉంది, అది కూడా హై ట్యాక్సబుల్ కంట్రీనే, ట్యాక్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాకపోతే అక్కడ బేసిక్ ఎడ్యుకేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్, క్వాలిటీ. ఇప్పుడు హోమ్లెస్ పీపుల్కి హోమ్ని ప్రొవైడ్ చేస్తారు, అంటే వాళ్ళకి ఏదో ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తారు. తిండి లేని వాళ్ళకి తిండి అయితే దొరుకుతుంది అక్కడ. అదే మన కంట్రీలో సార్, ఇప్పుడు నేను మిమ్మల్ని సగ భాగస్వామిని చేసుకున్నాను, మిమ్మల్ని అంటే ప్రభుత్వాన్ని సగ భాగస్వామిని చేసుకొని నేను 1,00,00,000 సంపాదించి 50 లక్షలు నీకు ఇస్తున్నాను. రేపు నాకు ఏదన్నా వచ్చి నేను రోడ్డు మీద పడితే నా పిల్లలకి మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తారా? నాకేదైనా జరిగితే మీరు క్వాలిటీ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ ఇస్తారా? నాకు ఎక్కడ ఉండడానికి అవకాశం లేకపోతే నాకు హోమ్లెస్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తారా? ఓకే అంటారు సార్ కొంతమంది. గవర్నమెంట్ స్కూల్స్ లేవా, గవర్నమెంట్ హాస్పిటల్స్ లేవా అని. సార్, గవర్నమెంట్ స్కూల్స్ క్వాలిటీస్ గురించి మాట్లాడేటప్పుడు బెటర్ క్వాలిటీ ఉందని అందరూ మాట్లాడతారు సార్. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళ పిల్లల్ని అందరూ చదివిస్తారా? లేదు, సమస్య. వాళ్ళకి లేని కాన్ఫిడెన్స్ మిగతా వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది సార్? కాన్ఫిడెన్స్ మాకు మీ పిల్లలు అక్కడ చదువుతుంటే, అరే వాళ్ళ పిల్లలు అక్కడ చదువుతున్నప్పుడు నా పిల్లల్ని కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం నేను ప్రిఫర్ చేస్తాను. సార్, ఆస్ట్రేలియా లాంటి కంట్రీలో మనం పే చేసే ట్యాక్సెస్ గాను రిటర్న్గా బేసిక్ ఎడ్యుకేషన్ అంతా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళు టేక్ కేర్ చేస్తారు పిల్లలకు సంబంధించి. బేసిక్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ అన్నీ కూడా క్వాలిటీతో వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మేబీ అన్ని చోట్ల కార్పొరేట్ వైద్యాలు ఉన్నాయి, అన్ని చోట్ల కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి. బట్
లేని వాడి రెస్పాన్సిబిలిటీ ఎక్కువ తీసుకుంటుంది పబ్లిక్ మీద, బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే అంతకంత ట్యాక్సులు పబ్లిక్ నుంచి గవర్నమెంట్ తీసుకుంటుంది కాబట్టి. ఎగ్జాక్ట్గా చెప్పారు సార్. నేను రెస్పాన్సిబుల్గా నేను నీకు పే చేస్తున్నప్పుడు నువ్వు అంత ఈక్వల్ క్వాలిటీ నువ్వు నాకు ప్రొవైడ్ చేయాలి. నువ్వు నాకు అవసరం లేదు సార్. కొంతమంది ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతారు, అంటే ట్యాక్సెస్ పే చేయడం మీ బాధ్యత కదా, సంపాదించినప్పుడు మీరు కంట్రీ గ్రోత్లో కాంట్రిబ్యూట్ చేయరా అని. ఈ వాదన కూడా వినిపిస్తుంది చాలా ఎక్కువగా సార్. చాలా ఎక్కువగా ఈ వాదన వినిపిస్తుంది. నాకు బాధ్యత ఉంది సార్. ఇప్పుడు నేను డైరెక్ట్గా 50 లక్షల రూపాయలు నేను ఒక స్కూల్కి ఫండింగ్గా ఇస్తే అక్కడ అట్లీస్ట్ ఒక 100 మంది పిల్లలు క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. నేను అదే 50 లక్షలు ప్రభుత్వానికి గడితే అదే పాత పడిపోయిన స్కూల్స్, అసలు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని స్కూల్సే నాకు కనిపిస్తున్నాయి. అదే పాడుబడ్డ గవర్నమెంట్ హాస్పిటల్స్, అదే నెగ్లిజెన్స్ తోటి ఉన్నటువంటి కండిషన్సే కనిపిస్తూ ఉన్నాయి. సో నేను సర్వీస్ చేయాలి అని అన్నా కానీ నా డబ్బులు తీసుకొని క్వాలిటీ రావట్లేదని నాకు అభిప్రాయం కూడా బిల్డ్ అవుతుంది. వెన్ ఐ హ్యావ్ ఎ సాటిస్ఫాక్షన్ ఆఫ్ డొనేటింగ్ మనీ టు ద గవర్నమెంట్ యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఐ షుడ్ హ్యావ్ ఏ సాటిస్ఫాక్షన్. అంటే మీరు నాకు ప్రొవైడ్ చేస్తున్నారు క్వాలిటీ అనే సాటిస్ఫాక్షన్ నాకు ఉండాలి. సార్ ఇందాక ఒక మాట వాడా, సెక్యూరిటీ అని. ఆ సెక్యూరిటీ అని అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఎవరో వచ్చిన దాడి చేస్తారు కాదు సార్. నాకేదన్నా జరిగితే ప్రభుత్వం ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, ఎటువంటి భరోసా ఇస్తుంది, నాకేం భరోసా, నా కుటుంబానికి. ఎగ్జాక్ట్లీ ఆ భరోసాని ఇచ్చినప్పుడు సార్ ప్రతి ఇండివిజువల్ బాధ్యతగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తారు. నాకేదైనా జరిగితే గవర్నమెంట్ పట్టించుకోదు అనుకున్న కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎలా పే చేస్తారు సార్? ఒక సేయింగ్ ఉంది, ఏదైనా ప్రెషర్ ఎక్కువగా బిల్డ్ అయింది అనుకోండి, ఒక నమ్మకస్తుడు కూడా మోసగాడిగా మారిపోతాడు. ఈ ట్యాక్సెస్ యొక్క ప్రభావం ఎక్కువగా మీద పడిపోయి ట్యాక్సెస్ ఎగ్గొట్టేందుకే జనాలు అలవాటు పడ్డారు సార్. ఫస్ట్ అది మిలీనియర్ అయ్యేదాకా అవసరం లేదు సార్. చిన్న స్థాయి ఎంప్లాయీ, ఒక చిన్న జీతం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచే ఎగ్గొట్టడం అనే అలవాటు స్టార్ట్ అయింది. అసలు ఆ అలవాటు రావడానికి గల కారణం ఏంటంటే సార్, హెవీ ప్రెషర్. సార్ సింపుల్ సార్, ఇప్పుడు హైదరాబాద్ లాంటి సిటీలోనే బెటర్ ఆపర్చునిటీస్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. సో మ్యాక్సిమం ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతూ ఉంటారు. ఒక 10 లక్షల రూపాయలు శాలరీ తీసుకునే వాళ్ళని అనుకుందాం సార్. మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సార్? 5 lakhs దగ్గర నుంచి ఇన్కమ్ ట్యాక్స్ అనేది స్లాబ్స్లోకి వెళ్ళిపోతాం. ఎంతో కొంత అయితే పే చేయాలని అంటారు సార్. సార్ ఫస్ట్ ఒక బేసిక్ నీడ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ తీరకుండా అసలు మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఎట్లా ఛార్జ్ చేస్తున్నారు? ఒక మనిషి హైదరాబాద్లో బతకాలంటే సార్ ఒక ఇంటి రెంట్ ఎంత సార్? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి 20,000. మీ మాటనే తీసుకుందాం, మరి నేనేదో క్యాలిక్యులేషన్ కాదు. 20,000 రైట్ సార్. 2 పిల్లలు ఉంటే పర్ మంత్ వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది సార్? స్కూల్ ఫీజు కానీ ఇతర ఖర్చులు కానీ ఒక్కొక్కరికి ₹1,00,000 యావరేజ్ ఫీజు వేసుకుంటే అవుతుంది. ₹1,00,000 యావరేజ్ సంవత్సరానికి ఫీజు అనుకుంటే మనిషికి 10,000, 2 పిల్లలు 20,000, 40,000 గాన్. అండ్ నెక్స్ట్ మీకు అదర్ మెయింటెనెన్స్ ఉంటుంది. అపార్ట్మెంట్లో ఉన్నారంటే అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ 2,000 గాన్, 2,000 గాన్. అండ్ మీకు మినిమం మీరు ఏంటి హెల్త్ ఫెసిలిటీస్ కోసం అని చెప్పేసి ఇవి పే చేస్తుంటాం. ఇన్సూరెన్స్ మన ఫ్యామిలీకి పే చేస్తాం. 4 ఉంటే ఫ్యామిలీకి పే చేసేటప్పుడైతే ₹25,000 ఖర్చు అవుతుంది. 25,000 అవుతుందండి. అండ్ నెక్స్ట్ పేరెంట్స్ ఉంటే పేరెంట్స్ కూడా ఒక ఇన్సూరెన్స్ తీసుకుంటాం, అదో 25,000 అవుతుంది. ₹50,000 అంటే యావరేజ్గా 4,000 గాన్. అండ్ ఏదో ఒక సేవింగ్స్ ఉంటే తప్పించి మేము ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అని అంటారు, 1,00,000 అక్కడ కడితేనే బెనిఫిట్ వస్తుంది అంటారు, యావరేజ్గా 12,500 గాన్. అండ్ నెక్స్ట్ మినిమం గ్రాసరీస్ ఇంట్లో తినడం కోసం యూజ్ చేసేవాడికి ఒక ₹15,000 బైక్ ఖర్చు. సార్ ఒక 10 లక్షలు సంపాదించే వరకు ఇక్కడ డబ్బులే పోతున్నప్పుడు వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి? అంటే నేను అప్పు చేసి కట్టాలి నీకు. ఇందుకే ఈ క్రెడిట్ కార్డ్ కల్చర్ కూడా పెరిగింది. వాడుకోవడానికే డబ్బులు లేని కండిషన్లో ఉన్న ఒక సామాన్యుడి మీద ఇన్కమ్ ట్యాక్స్ ఛార్జ్ చేసేటప్పుడు అతను ఎస్కేప్ అవడానికి ట్రై చేస్తాడు కదా. అంటే నీ బిడ్డను నువ్వే పొల్యూట్ చేసావు, ఒక అన్నెసరీ ప్రెషర్ క్రియేట్ చేస్తే దాన్ని ఎస్కేప్ చేసే ప్రయత్నంలో వాళ్ళకు ఒక దారి చూపించావు. ఆ దారి వాళ్ళకి మిలియనియర్ అయ్యేదాకా కూడా ఫాలో అవుతారు సార్. దిస్ ఈజ్ ద రీజన్ వై పీపుల్ ఎస్కేప్ ఫ్రమ్ ట్యాక్సెస్. ట్యాక్సెస్ అంటేనే ఒక బూతులాగా చూస్తారు సార్. ఇంత పెద్ద 140 కోట్ల జనాభాలో ట్యాక్సబుల్ పీపుల్ ఎంతమంది ఉన్నారు సార్? ఈ ట్యాక్స్ పేయింగ్ కేటగిరీని కొంచెం రెగ్యులేట్ చేసి, ఓకే ఒక మనిషి సార్, ఇది మిడిల్ క్లాస్ దేశం, మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువగా ఉంటారు. ఒక డీసెంట్ స్కూల్ ₹1,00,000 స్కూల్, ఒక డీసెంట్ ఇల్లు 20,000 అద్దె, ఒక డీసెంట్ బైక్ దానికి ఒక ఈఎంఐ, ఒక బేసిక్ క్యాలిక్యులేషన్ చేసి ఇది పోను మేము దీన్ని ఒక 10 లక్షలుగా పరిగణించాం, దాని పోను అక్కడి నుంచి ట్యాక్సబుల్ అని చెప్తే దాన్ని అకౌంట్ చేసే వాళ్ళు పెరుగుతారు కదా సార్. అకౌంటబిలిటీ పెరుగుతుంది కదా సార్. అందరికీ కూడా ఒక బాధ్యత అనేది క్రియేట్ అవుతుంది కదా సార్. దాంతోపాటుగా మీరు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ని, యు ఆర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్, బట్ ఇఫ్ యూ ప్రొవైడ్ ఇట్ విత్ క్వాలిటీ, దెన్ ఐ ఫీల్ మోర్ రెస్పాన్సిబుల్ బికాస్ ఈవెన్ మై కిడ్స్ మైట్ గో టు దట్ స్కూల్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ అని. ఈరోజు నేను నా దేశానికి కాంట్రిబ్యూట్ చేస్తే రేపు నా దేశం నాకు ఏదైనా జరిగితే నా పిల్లల్ని చూసుకుంటుంది అని ఒక ఇదితోటి నేను కాంట్రిబ్యూట్ చేస్తాను. గవర్నమెంట్లో ఏ స్కీము లేదు సార్ నాకు ఏదైనా జరిగితే పొరపాటున ఒక ట్యాక్స్ పేయర్కి ఏదైనా జరిగితే వాళ్ళ ఫ్యామిలీని మేము చూసుకుంటామని.
అట్లాంటప్పుడు పే చేయడానికి ఎంతమంది ముందరకు వస్తారు సార్? సార్ మిలియనర్స్ని పక్కన పెట్టండి, బేసిక్గా 6,500 మందే పోయారని చెప్పి టాపిక్ పెద్దది కాలేదు. ప్రతి సామాన్యుడు ఎస్కేప్ అవుతున్నారు. మనం దీన్ని కొంచెం సడలించుకొని రెగ్యులైజ్ చేసుకుంటే మోర్ పేయబుల్ ట్యాక్స్ పర్సన్స్ బయటకు వస్తారు. పీపుల్ విల్ స్టార్ట్ పేయింగ్ ట్యాక్సెస్ మోర్. ఇన్స్టెడ్ ఆఫ్ కలెక్టింగ్ 1,000 రూపీస్ ఫ్రమ్ 1 person, కలెక్టింగ్ 100 రూపీస్ ఫ్రమ్ 10 డిఫరెంట్ పీపుల్ ఈజ్ వెరీ ఈజీ. ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది? ఇది ఈజ్ చేసినప్పుడు. సో దీని మీద నేనేదో ట్యాక్స్కి అగెనెస్ట్ పర్సన్ని, నేను దాన్ని ప్రోత్సహించట్లేదు, ఇది భారతదేశానికి ఇబ్బంది కాదు సార్. ఇండియా ఫెసిలిటీస్ బెటర్గా ప్రొవైడ్ చేస్తే ఒక సామాన్యుడు ఇబ్బంది పడడు అని. నేను భారతమాత బిడ్డను సార్. నాకు 10 లక్షలే సరిపోవట్లేదు తినడానికి అని అంటే, నువ్వు నన్ను వచ్చి అప్పు చేసి ట్యాక్స్ కట్టమని అంటే నిన్ను మోసం చేయడం తప్ప నా దగ్గర ఆప్షన్ ఉందా సార్? యూ గివ్ మీ బెటర్ ఆపర్చునిటీ, ఐ విల్ పే యూ. మీరు నాకు బెటర్ స్కూల్ ఇస్తే నా పిల్లలకి 2 లక్షల రూపాయలు ఫీజు కట్టను కదా సార్, ఆ 20,000తో ట్యాక్స్ కట్టుకుంటా కదా సార్. నాకు హెల్త్ ఫెసిలిటీస్ కోసం నేను సపరేట్గా ఇన్సూరెన్స్ కట్టుకోను కదా సార్, నా దగ్గర అంత ఇది లేకపోతే కెపాసిటీ. గవర్నమెంట్ హాస్పిటల్ని ఆఫ్ చేస్తా కదా సార్. దెన్ యూ పే ట్యాక్సెస్. మీరు ఛార్జ్ చేయండి, నేను కడతాను. ఇవి లేనప్పుడు నేను ఆల్టర్నేట్ ఆప్షన్స్ బిల్డ్ చేసుకుంటా. రైట్. అది సార్, ఇదే మేజర్ ప్రాబ్లం. అంటే ఎందుకు వెళ్ళిపోతున్నారు ఏంటనేది అంటే ఇంత ఇన్డెప్త్గా ఎవరు ఆలోచించలేరు. అంటే ఏదో వెళ్ళిపోతున్నారంట, ఎందుకో వెళ్ళిపోతున్నారు. బట్ అసలు గ్రౌండ్ లెవెల్లో రీజన్ ఏంటి, అసలు రూట్ కాజ్ ఏంటి? అవును సార్. 6,500 మందో లేదంటే 7,000 మందో దేశం విడిచి వెళ్ళిపోతున్నారు అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే, అవును అంటే ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళ వైపు నుంచి ఆలోచిస్తే, అవును సార్. బట్ ఈ రూట్ లెవెల్ కాజెస్ అంతా నిజంగా వింటుంటే నిజమే కదా అనిపిస్తుంది. అవును సార్. బట్ అలాగని మనం ట్యాక్స్కి అగెనెస్ట్ కాదు. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా. బట్ ఏంటి అసలు రీజన్స్ ఏంటి? అంటే ఒక కామన్ మ్యాన్కి కూడా ఎందుకో వెళ్ళిపోతున్నారంట దేశం విడిచి. అంటే వాళ్ళకి ఇక్కడేమో లగ్జరీస్ సరిపోవట్లనా, లేదంటే ఇక్కడ ఏదో వెదర్ బాగలేదనో, లేకపోతే ఇంకో కంఫర్ట్ జోన్కో అంతవరకే ఉంటుంది థాట్ ప్రాసెస్. బట్ రూట్ లెవెల్లో ఏంటి, వాళ్ళు ఎంత డెప్త్గా ఆలోచించారు? అవును. బట్ రేపన్న రోజు ఇంకొంతమంది వెళ్ళడానికి ఎటువంటి రీజన్స్ ఉంటాయి అంటే ఇటువంటి ఇన్డెప్త్ అనాలిసిస్ని. ఎందుకంటే నేను మొన్న చదివాను, బట్ ఇదేదో చాలా చిన్న రీజన్ అనుకున్నాను. ఓకే, మేబీ ఇక్కడ ఏదైనా వెదర్ కండిషన్స్ నచ్చకో, లేకపోతే ఇంకో సమ్ ఏదో రీజన్స్ అనుకున్నాం. కానీ బట్ ఒక ట్యాక్స్ ద్వారా సింపుల్ సార్. ఇప్పుడు వాళ్ళ హెచ్ఎన్ఐస్ కాబట్టి వాళ్ళకి వీసా ఇచ్చారు సార్. నాకు వీసా వస్తే నేను కూడా వెళ్ళిపోవచ్చేమో. వాళ్ళకి హెచ్ఎన్ఐ కాబట్టి గోల్డెన్ వీసా వస్తుంది, డబ్బులు ఉన్నాయి కాబట్టి. నేను నార్మల్ సాధారణ వ్యక్తిని కాబట్టి నాకు ఎవరు వీసాలు ఇవ్వరు. నాకు అక్కడ సంపాదించే దాంట్లో, ఇప్పుడు నేను సంపాదించే దాంట్లో 30% పే చేస్తాను సార్. 10 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ 15-20 lakhs సంపాదించే దాంట్లో 3 లక్షలు మీకు పే చేస్తాను అనుకోండి సార్. 3 లక్షలు గవర్నమెంట్కి పే చేయాలి, లేదా 5 లక్షలు పే ఏదో అమౌంట్ పే చేయాలి. నాకు బెటర్ ఆపర్చునిటీ ఇంకో చోటు ఉంటే నేను ఎందుకు చూసుకోను సార్? సార్ ముందు ఓపెన్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎవరు సార్ మన ప్రిఫరెన్స్? వి అండ్ అవర్ ఫ్యామిలీ. వాళ్ళ ప్రొటెక్షన్ కోసం మనం ఎంత దూరమైనా వెళ్తాం సార్. ఇన్ఫ్యాక్ట్ అది మన కల్చర్. మనం ఎక్కడికైనా మైగ్రేట్ అవుతాం అవసరాన్ని బట్టి, వాళ్ళని కాపాడుకోవడానికి. అది తప్పు కాదు. మనకు అవకాశం లేక సామాన్యుడు పోలేకపోతున్నాడు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి వెళ్తున్నారు సార్. ఇది ఎవ్వరు కూడా ఇన్డెప్త్గా, ఇది బేసిక్గా ఒక హెచ్ఎన్ఐ ఇష్యూ కాదు సార్. ఇట్స్ ఎ ప్రాబ్లం ఫర్ ఎవ్రీ కామన్ మ్యాన్ ఇష్యూ. వాళ్ళు ఖర్చు పెట్టుకుని వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి వెళ్ళగలుగుతారు అంతే. వాళ్ళకు వీసా వస్తుంది, నాకు రాదు. వాళ్ళ పని ఈజీగా అయిపోతుంది కాబట్టి వెళ్ళగలుగుతున్నారు అంతే. నీకు నాకు కుదరదు కదా. అంతే సార్. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. చాలా ఇన్డెప్త్ అనాలిసిస్ని ఒక గ్రౌండ్ లెవెల్లో ఈ వర్షన్ని ఒక కామన్ మ్యాన్ వైపు నుంచి ఆలోచిస్తే ఎలా ఉంటుంది ఏంటి, అండ్ ఒక హెచ్ఎన్ఐ లెవెల్లో వాళ్ళు ఏం ఆలోచిస్తారు, బయట కంట్రీస్లో ట్యాక్స్ పేయర్స్కి అక్కడ గవర్నమెంట్ వాళ్ళకి ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తుంది, ఇక్కడ మనం ఏం కోల్పోతున్నాం అనేదాన్ని చాలా అద్భుతంగా మన ప్రేక్షకులకు తెలియజేయగలిగారు. థ్యాంక్ యూ సో మచ్ రేవంత్. థ్యాంక్ యూ.